కాకపోతే గాయాలైనాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం రాజరాజేశ్వర గార్డెన్లో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బొమ్మగాని సతీష్, మాజీ కౌన్సిలర్ దొడ్డి శ్రీనివాస్, హుస్నాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు బోక్యా సంపత్ నాయకులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే చరిత్ర కలిగిన హుస్నాబాద్ గడ్డను 3 ముక్కలు చేసి 3 జిల్లాల్లో కలిపి ప్రజలకు పెనుభారం మోపారని వారు మండిపడ్డారు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలను తిరిగి కలిపేందుకు జీవో తీసుకురావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బీజేపీ పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ అంబేద్కర్ సాక్షిగా చెప్పిన మాట ఏమైందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి పొన్నం తీరు ఇలానే ఉంటే మరోసారి జిల్లాలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య, గత పాలకులు హుస్నాబాద్ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం కోసం రాజకీయంగా లేకుంటే వివిధ కారణాలతో హుస్నాబాద్ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడం కోసము ఈ ప్రాంతాన్ని 3 ముక్కలుగా విభజించి ఈ హుస్నాబాదు, అక్కన్నపేట, కోయడ మండలాలను సిద్దిపేట జిల్లాలో కలపడం జరిగింది. గతంలో ఎన్నికల సమయంలో కూడా హుస్నాబాద్ ప్రాంతానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారు అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా హుస్నాబాద్ ప్రాంతంలో వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు అనేది కరీంనగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. రేపు పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది, మరియు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ అసెంబ్లీ స్థానాలను, పార్లమెంట్ స్థానాలను మన కరీంనగర్ జిల్లాలో కూడా కొనసాగడం కోసం అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గతంలో